ఏ బాబు ఆగు. ఏంటండి? ఇక్కడ వెంకటరమణ అని ఒక అబ్బాయి ఉండాలి. అయ్యో అక్కడ. బాబు ఇక్కడ వెంకటరమణ అని నేనే. ఏంటండి? నా పేరు అనుమతి. మోదుకూరు నుంచి నరసింహారావు గారు తేనె తెమ్మని పంపించారు. ఒక నిమిషం, ముళ్ళు తీసేస్తాను. జాగ్రత్త, చూసినాడు. వెళ్దామా? రండి. అమ్మో వెళ్ళిపోతున్నా. ఆగండి ఆగండి, నేను వచ్చేస్తున్నాను. ఆగండి, మీరు కుర్రోళ్ళు కాబట్టి వెళ్ళిపోతాను. అబ్బో అబ్బో జారిపోతున్నాను. ఏంటయ్యా బాబు, నన్ను వదిలేసి వచ్చేసారు. మిమ్మల్ని ఎంతకలాగా తెచ్చారు. తీగలు కూడా తెలియకుండా తీస్తున్నాడే. బాబు ఇతనికి ఇదే వృత్తా? కాదయ్యా, చదువుకుంటున్నాడు. నాన్నగారు చేసిన అప్పులు తీర్చడానికి ఇలాంటి పనులు కూడా చేస్తుంటాడు. ట్యూషన్ కూడా చెప్తుంటాడు. 1 2 3 4 5 ఇదేమో తేనికి. కష్టపడి చెట్టెక్కి తేనె దింపినందుకు ఇంకో 50, మొత్తం 100. నాకు కాదండి, మా అమ్మకి ఇవ్వండి. ఆహా, మంచి కొడుకును కన్నావు తల్లి. ఆలి ఇల్లరా, ఇవి మీకు. వెంకట్, ఈ 50 తీసుకెళ్లి 1 కిలో బియ్యం, 1/4 కిలో కందిపప్పు తీసుకురా. సరేమ్మా. చెల్లు, అది కాదండి, ఇంట్లో తినడానికి ఏమీ లేవు, రేపు ఇస్తామండి. మీ నాన్న బతికున్నన్నాళ్ళు నా దగ్గర అప్పు చేసి తెగతన్నాడు. మీరు తింటున్నారు. అందరూ తినడమేనా? నా అప్పు తీర్చరా? ఈ ఒక్కరోజు తినకపోతే ఏం కాదు, రేపు తినండి.